నేను ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను. రావణాసురుని ఆత్మలింగం కథ చెప్తున్నాను. అదేంటంటే రావణాసురుడు మదర్ ఉంటారు కదా! వాళ్ళ మదరు శివుడు భక్తురాలనమాట. అలాగే రావణాసురుడు కూడా శివభక్తుడే. వాళ్ళ మదర్ కూడా భక్తురాలు కాబట్టి అతను కూడా చిన్నప్పటి నుంచి శివుడి గురించి చెప్పడం వల్ల అతను కూడా శివభక్తుడు. అతను చాలా శివభక్తుడనమాట. అయితే ఈవిడ ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే రోజుకి కూడా నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఈవిడితో పాటు వాళ్ళిద్దరు కూతురు ఉంటారు. ఆ కూతుర్ని వెనకతల భటుల్ని వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ నది దగ్గర ఈ ఈ లింగాన్ని పెట్టి అక్కడ అన్ని ప్రసాదము పువ్వులు అవన్నీ పెట్టి అక్కడ రోజుకి కూడా పూజ చేస్తుంటుంది ఆవిడ. ఇలా చేస్తుంటే ఒకరోజు ఏమవుద్దంటే నీ నదిలో నుంచి ఏరు కొట్టుకొని వచ్చి ఈవిడ చేస్తున్న పూజకి భంగం కలుగుద్ది. అవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి, మొత్తం లింగంతో సైతం అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళ కూతుర్లు అందరూ వస్తారు, వెనకాతల బట్టలు కూడా వస్తారు. నీరు ఎక్కువ రావడం వల్ల వస్తే అప్పుడు తీసుకొని వెళ్ళిపోతారు. అవన్నీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, నాయనా నాకు ఎలాగైనా సరే నాకు శివుని యొక్క ఆత్మలింగం కావాలి, నాకు ఆత్మలింగం తెచ్చి ఇస్తే నేను రోజుకి ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటాను, నాకు ఎలాగైనా ఆత్మలింగం కావాలని రావణాసురుని అడుగుతుంది. సరే అనేసి రావణాసురుడు, సరేనమ్మా నీ మాట నేను శిరస వహిస్తాను, తప్పకుండా నేను లింగాన్ని తీసుకొని వస్తాను, ఆ లింగం కానీ నేను తేకపోతే అసలు నేను ఇంటికే రాను, నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను ఆత్మలింగాన్ని తీసుకొస్తానని రావణాసురుడు వెళ్ళి తపస్సు చేస్తారు. తపస్సు చేస్తుండగా ఎందుకంటే అతను ఆత్మలింగం తెస్తే అసలు రావణాసురుడు అతను ఒక రాక్షసుడు కదా, అందుకని ఏమన్నా హాని తలపెట్టచ్చు. ఆత్మలింగం వచ్చిందంటే మనం ఏ కోరిక కోరుకున్నా ఏది కావాలన్నా మనకి అది వచ్చేస్తుంది అనమాట ఇమీడియట్లీగా. అందుకని ఈ ఎవరు నారదుడు ఉంటాడు కదా, నారదుడు ఏం చేస్తారంటే అతని తపస్సు చూసి వెళ్ళి ఎక్కడికి పార్వతీదేవి దగ్గరికి వెళ్తాడు. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ పార్వతీదేమో చిలుకతులతోటి చక్కగా తయారయ్యి చక్కగా బాగా అందంగా తయారయ్యి పార్వతీదేవితోటి చిలుకతులతోటి చక్కగా హాయిగా విహారయాత్ర చేసుకొని హ్యాపీగా దేవుడి పాటలు పాడుకొని ఉంటుంటే అప్పుడు నారదుడు ఈవిడి దగ్గరికి వెళ్తాడు. ఈవిడి దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్తాడు ఇలాగని. చెప్తే అప్పుడు పార్వతీదేవి అంటది, ఏంటి నారద ఇలాగా వచ్చావు అని అడిగితే అప్పుడు ఇతను చెప్తాడు, అమ్మ నువ్వు ఇక్కడ ఎంతో హ్యాపీగా ఉన్నావు కానీ నీ భర్తని నీకు కాకుండా నీకు ఉన్న ఈ సిరి సంపదలన్నీ పోయేటట్లుగా ఒక అతను తపస్సు చేస్తున్నారని చెప్తాడు.